నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ఎముకను ఎండబెట్టే ఎవాస్కులర్ నెక్రోసిస్. ఉదయాన్నే ఇవి తింటే బోలెడంత రోగ నిరోధకత. తరచూ తలనొప్పితో బాధపడుతున్నారా? కిడ్నీలను కబులించే సీకేడీ జబ్బు. ఇంకా హెల్త్ టిప్. మొక్క ఏపుగా ఎదగాలంటే దాని వేర్ల నుంచి నీరు చక్కగా అందుతూ ఉండాలి. వేర్ల నుంచి నీరు అందకపోతే మొక్క ఎండిపోయి చివరికి చనిపోతుంది. మన ఎముకలు అంతే. రక్తనాళాల నుంచి నిరంతరం రక్తం సాఫీగా సరఫరా అవుతున్నంత వరకు ఏ ఇబ్బంది ఉండదు. ఎముక సజీవంగా ఉంటుంది. అయితే ఏ కారణంగానైనా రక్తనాళాల నుంచి రక్తం సరఫరా జరగకపోతే మొక్కలాగే ఎముక కూడా క్రమంగా శుష్కించుకుపోతూ చివరికి ఎండిపోతుంది. ఈ రకమైన పరిస్థితిని ఎవాస్కులర్ నెక్రోసిస్గా పిలుస్తారు. ఎముకను ఎండబెట్టే ఎవాస్కులర్ నెక్రోసిస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎముకలు మన శరీరానికి ఊతగర్రల్లాంటివి. సజీవ కణజాలంతో కూడిన ఈ ఎముకల్లో ఎప్పటికప్పుడు పాత కణాలు అంతరిస్తూ కొత్త కణాలు పుట్టుకొస్తుండాలి. ఇందుకు జీవ ఇంధనం లాంటి రక్తం నిరంతరాయంగా సరఫరా అవుతుండాలి. ఏ కారణంగానైనా రక్తనాళాల్లో రక్త సరఫరాకు ఆటంకం కలిగితే ఆ ఎముక క్రమంగా ఎండిపోవడం మొదలవుతుంటుంది. ఎవాస్కులర్ నెక్రోసిస్గా పిలిచే ఈ రకమైన పరిస్థితి సాధారణంగా తుంటికీలు, తుంటి ఎముకల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎముకకు రక్త ప్రసారం దెబ్బతినడానికి ఒకప్పుడు మద్యపానం ప్రధాన కారణంగా ఉండేది. అయితే స్టెరాయిడ్ మందులు, కీమో, రేడియేషన్ థెరపీలు, క్యాన్సర్ చికిత్సలో వాడే బిస్ఫాస్ఫనేట్ తరహా మందులు, మధుమేహం, హెచ్ఐవి, రక్తనాళాల జబ్బులు ఇవన్నీ కూడా కారణాలే అంటారు డాక్టర్లు. వాస్క్యులర్ నెక్రోసిస్. వాస్క్యులర్ అంటే రక్త ప్రసారం, వాస్క్యులర్ అంటే రక్త ప్రసారం లేకపోవటం, నెక్రోసిస్ అంటే కణాలు చనిపోవడం అనేది. సో ఎవాస్కులర్ నెక్రోసిస్ అనేది ఎక్కువగా తుంట్లో వస్తూ ఉంటుంది. ఈ ఎవాస్కులర్ నెక్రోసిస్ హిప్ జాయింట్లో సంబంధించి రావటానికి 85% కేసుల్లో ఈ కారణం తెలియదు ఎవరికి. ఇడియోపతిక్ అంటాం. ఇది జనరలీ 45 లేదా 50 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక 15% మందిలో ఇది ఎవాస్కులర్ నెక్రోసిస్ వచ్చిన వాళ్ళలో కొంతమందికి ఏమో స్టెరాయిడ్ తీసుకోవటం వల్ల, కొంతమందికి ఏమో పాతదేమైనా ఫ్రాక్చర్ దెబ్బ తగలటం వల్ల, కొంతమందికి కొన్ని వేరే ఇష్యూస్ వల్ల వస్తుంటుంది, సికిల్ సెల్ ఎనీమియా ఇలాగా. బట్ ఎక్కువగా 85% కారణం తెలియకపోవచ్చు. ఇది ఇనీషియల్ డేస్గా వాళ్ళకి ఈ గజ్జలో నొప్పి ఉండటము, ఈ కొంచెం మూమెంట్స్ తగ్గటము, దాని మీద నడవడానికి నొప్పి వేయటము, ఇవన్నీ ఇబ్బందులతో మన ముందుకు వస్తే ఎక్స్రేలో ఇనీషియల్ స్టేజెస్లో ఎవాస్కులర్ నెక్రోసిస్ కనిపించదు. ఎంఆర్ఐ టెస్ట్లోనే ఎవాస్కులర్ నెక్రోసిస్ కనిపెట్టగలం. ఎంఆర్ఐ చేసిన తర్వాత ఎంఆర్ఐలో స్టేజింగ్ని బట్టి, ఎంఆర్ఐలో కూడా స్టేజెస్ ఉంటాయి, ఈ స్టేజింగ్ని బట్టి దీనికి ట్రీట్మెంటు 2 సర్జరీలు ఉన్నాయి. ఇనీషియల్ డేస్లో కోర్ డికంప్రెషన్ విత్ బిమాక్ చేస్తాం. ఎప్పుడైతే చాలా కాలానికి ఇది అరిగిపోయి బాగా నడవటం కష్టమవుతుందో, జాయింట్ మొత్తం ఎక్స్రేలో అరిగిపోద్దో, అప్పుడు దాన్ని హిప్ రీప్లేస్మెంట్ చేస్తాం. కోర్ డికంప్రెషన్ చేయటం వల్ల పూర్తిగా మనం ఎవాస్కులర్ నెక్రోసిస్ని నయం చేయలేకపోవచ్చు, కానీ ఈ ఇంకా అరుగుదల వైపు వెళ్ళేటట్టు ఆపగలము. లేదంటే దాన్ని స్లో చేసి హిప్ రీప్లేస్మెంట్కి వచ్చే స్టేజ్ని చాలా మటుకు స్లో చేయగలం. ఎవాస్కులర్ నెక్రోసిస్ తోటి ఇబ్బంది ఏంటంటే ఎవరికి ఎటు పోతుంది ఈ డిసీజ్, అంటే ఎవరికి ఎంత తొందరగా అరిగిపోబోతుంది, అరిగిపోతే ఏదైనా రీప్లేస్మెంట్ ఎంత తొందరగా చేయాలి, ఇవన్నీ ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. ఒక్కొక్క పేషెంట్లో ఒక్కొక్కలాగా ఇది టైం తీసుకుంటూ ఉంటుంది. కోవిడ్ కాలం మొదలయ్యాక మనలో చాలా మందిలో ఎవాస్కులర్ నెక్రోసిస్ ఎక్కువగా కనిపిస్తోందని చెబుతున్నారు నిపుణులు. ఎముకకు రక్త ప్రసారం తగ్గుతున్న కొద్దీ అది క్రమంగా శుష్కించిపోవడం మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఆ ఎముక భాగానికి ఏ కాస్త ఒత్తిడి తగిలినా చాలా నొప్పిగా ఉంటుంది. ఎముక ఎండిపోతున్న కొద్దీ నొప్పి తీవ్రత కూడా పెరుగుతూ వస్తుంది. తుంటికీలులో నెక్రోసిస్ మొదలైతే నడక కూడా కష్టంగా మారుతుంది. ఈ జబ్బు ఎక్కువగా 20 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు వారిలో, అది కూడా మగవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే ఈ జబ్బుతో ఉన్న చిక్కేమిటంటే మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. లక్షణాలు కనిపించేసరికల్లా జబ్బు బాగా ముదిరిపోయి ఉంటుంది. తుంటి భాగంలో ఎముకను ముట్టుకుంటే నొప్పిగా అనిపిస్తున్నప్పుడు, నడక అసౌకర్యంగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. చాలామందికి ఈ మధ్య కోవిడ్లో స్టెరాయిడ్ తీసుకోవడం వల్ల చాలా ఎక్కువ చూస్తున్నాం అందరిలో ఎవాస్కులర్ నెక్రోసిస్ అనేది. వీళ్ళలో కొంచెం స్టెరాయిడ్, ఓరల్ స్టెరాయిడ్ తీసుకొని కొంతకాలమే తీసుకున్నారు, 4-5 రోజుల లోపలే తీసుకున్న వాళ్ళు,
అంత ఎవాస్కులర్ నెక్రోసిస్ లేదు, అంత నొప్పి లేదు అన్న వాళ్ళకి ఈ సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా అవసరం లేకుండా బైఫాస్ఫినేట్, రైజోఫాస్ కానీ ఆస్టియోఫాస్ లాంటి టాబ్లెట్ వారానికి ఒకసారి వేస్తూ దీన్ని చాలామందిలో మంచి రిజల్ట్స్ చూస్తున్నాం. సో కానీ అది చాలా తక్కువ ఎవాస్కులర్ అయి ఉండాలి. అలాగే అప్పుడు తీసుకున్న స్టెరాయిడ్ డోస్ కూడా తక్కువే ఉంటుంది, 4-5 రోజులే తీసుకున్నారు, కొంతమంది 2-3 రోజులే తీసుకున్నారు. ఎన్ని పరిగణనలు తీసుకొని కోర్ డికంప్రెషన్ వద్దండి, మీకు రైజోఫాస్ సరిపోద్ది అనే దాంతో కూడా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఎముకను ఎండబెట్టే ఎవాస్క్యులర్ నెక్రోసిస్ జబ్బును నిర్ధారించుకునేందుకు డాక్టర్లు సాధారణ ఎక్స్రేతో పాటు బోన్ స్కాన్, సిటీ, ఎంఆర్ఐ స్కాన్లను చేస్తుంటారు. ఈ పరీక్షల సాయంతో ఎముక ఎంత మేరకు క్షీణించింది, జబ్బు ఏ దశలో ఉన్నది తెలుసుకుంటారు. ఆ తర్వాత రోగి వయసును బట్టి జబ్బు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చికిత్సను మొదలు పెడతారు. ఎముక మరింత క్షీణించకుండా ఉండేందుకు, నొప్పి తగ్గించేందుకు మందుల్ని సూచిస్తుంటారు. కీళ్లు, ఎముకల కదలికలను పెంచే వ్యాయామాల్ని సిఫారసు చేస్తారు. మందుల్లో సాధారణంగా రక్తాన్ని పల్చబరిచేవి, వాపును తగ్గించేవి, కొలెస్ట్రాల్ని నియంత్రించేవి ఉంటాయి. మందులతో కూడా నెక్రోసిస్ తగ్గనప్పుడు చివరి పరిష్కారంగా సర్జరీకి వెళ్తారు. సర్జరీలో భాగంగా ఆరోగ్యవంతమైన ఎముకను తెచ్చి గ్రాఫ్టింగ్ చేయడం, లేదంటే మొత్తంగా కీలు లేదా ఎముకను మార్పిడి చేస్తారు. ఎవాస్కులర్ నెక్రోసిస్ వేరే జాయింట్స్లో కూడా వస్తూ ఉంటుంది. అది వ్రిస్ట్లో రావచ్చు, కింద యాంకిల్లో రావచ్చు, కానీ చాలా తక్కువ ఇవి. అండ్ వాటికి ట్రీట్మెంటు అంత గొప్పగా ఉండకపోవచ్చు. హిప్ ఏవియన్నే అన్నిటికన్నా కామన్ ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ రీప్లేస్మెంట్ చేయించుకున్న వాళ్ళు కూడా వీళ్ళు వయసు తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు అందరూ దాదాపు అన్సిమెంటెడ్ హిప్ రీప్లేస్మెంట్ సెరామిక్ హెడ్ తోటి చేస్తారు. సెరామిక్ హెడ్స్ 30 ఏళ్ళు వస్తాయి అనేది ఈ టెస్టులన్నింటిలో తేలిందిను. మాకు కూడా మా అనుభవంతో అనిపిస్తుంది ఇది తప్పకుండా 30 ఏళ్ళు వస్తుంది అనేది. సో హిప్ రీప్లేస్మెంట్ గురించి భయపడాల్సింది ఏం లేదు. కోర్ డికంప్రెషన్తో పాటు ఇప్పుడు అందరం బిమాక్ చేస్తున్నాం, ఎందుకంటే కోర్ డికంప్రెషన్ ఉట్టి చేయడం కన్నా కూడా కోర్ డికంప్రెషన్ బిమాక్తో చేయడం వల్ల రిజల్ట్స్ చాలా బాగుంటున్నాయి. మన శరీరానికి జీవగర్రల్లాంటి ఎముకలు, కీళ్లను నిర్వీర్యం చేసే ఎవాస్కులర్ నెక్రోసిస్తో బాధపడుతున్నప్పుడు క్రమం తప్పకుండా మందులు వాడాలి. ఫిజియోథెరపిస్టు సూచనల మేరకు నిర్దేశిత వ్యాయామాల్ని నిత్యం చేస్తుండాలి. సమస్య మరింత ముదరకుండా ఉండేందుకు చాలినంత విశ్రాంతి తీసుకోవాలి. మద్యపానం, పొగ అలవాట్లు ఉంటే వాటిని మానుకోవాలి. స్టెరాయిడ్ మందుల జోలికి వెళ్లకూడదు. రక్తంలో కొలెస్ట్రాల్ శాతాలపై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి. మందులతో కూడా సమస్య తగ్గనప్పుడు, ఎముకలో నొప్పి క్రమంగా తీవ్రంగా మారుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే సర్జరీకి వెళ్లాలి. మనలో కొంతమందికి నిద్ర లేచింది ఆలస్యం, కాఫీ లేదా టీ గొంతులో పడకపోతే ఉండలేరు. అయితే వీటికి బదులు పరగడుపున కొన్ని పదార్థాల్ని తీసుకోవటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంతో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాల్ని సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. పరగడుపున ఏం తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం లేవగానే మనలో చాలామందికి కాఫీ, టీలను తాగటం అలవాటు. అయితే వీటికన్నా రోగ నిరోధకతను పెంపొందింపజేసే కొన్ని రకాల పదార్థాలను తీసుకోవటాన్ని అలవాటు చేసుకోవటం మంచిది. అలాంటి వాటిలో ఉసిరి గురించి ముందుగా చెప్పుకోవాలి. ఉసిరిలో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచటంలో ఎంతో తోడ్పడతాయి. ఉసిరి గుజ్జును గోరువెచ్చని నీటిలో కలుపుకొని ఉదయాన్నే తీసుకోవటం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చని చెబుతారు నిపుణులు. అలాగే ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిలో తేనెను కలిపి తీసుకోవటం ద్వారా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. ఇందులోకి కాస్త నిమ్మరసం జోడిస్తే రుచితో పాటు రోగ నిరోధక శక్తిని సైతం పెంపొందించుకోవచ్చు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలోని హానికారక బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులతో పోరాడటానికి కావలసిన శక్తిని శరీరానికి అందిస్తాయి. ఇలా తేనెను రోజు ఆహారంలో భాగంగా చేసుకోవటం వల్ల అధిక బరువు నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. ఇక రోజు ఉదయాన్నే తులసి ఆకులను నమలటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. 5 తులసి ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ ఆకులు తినాలి. ఆ నీటిని తాగాలి. తద్వారా దగ్గు, జలుబు లాంటి ఇన్ఫెక్షన్ల నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. అలాగే సహజ సిద్ధమైన యాంటీబయాటిక్గా పిలిచే వెల్లుల్లిలో యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు కావలసిన శక్తిని శరీరానికి అందిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా కాపాడతాయి.
అందుకే వెల్లుల్లిని రోజూ తినే ఆహారంలో భాగం చేసుకోవడంతో పాటు పరగడుపునే వెల్లుల్లిని తీసుకోమని చెబుతారు నిపుణులు. ఈ క్రమంలో ఉదయాన్నే 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవాలి. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కూడా దూరం అవుతాయి. వేళ్లకు కాఫీ తాగకపోతే కొంతమందికి తలనొప్పి వచ్చేస్తుంది. కొంచెం తీవ్రంగా ఆలోచిస్తే తలలో నొప్పి మొదలైపోతుంది మరికొందరికి. ఇక మైగ్రేన్ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. తలపై సమ్మెట పోటులా తలలో సూదులతో పొడుస్తున్నట్లుగా వేధిస్తుంది. మనలో కొంతమందికి మామూలు తలనొప్పితో పాటు అప్పుడప్పుడు మైగ్రేన్ బాధలు కూడా బాధిస్తూ ఉంటాయి. చీటికి మాటికి వేధించే ఇలాంటి తలనొప్పుల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రైమరీ హెడేక్స్ అనేది క్రానిక్ హెడేక్, అంటే ఎక్కువసార్లు వస్తూ ఉంటుంది, అలాగే అప్పుడప్పుడు వస్తూ ఉంటుందన్నమాట. సో దీనికి పలానా పర్టికులర్ కారణం, అంటే బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ మూలాన కానీ, బ్రెయిన్లో ట్యూమర్ మూలాన కానీ, లేకపోతే స్ట్రోక్ మూలాన కానీ, లేకపోతే సైనసైటిస్ లాంటి వ్యాధులు ఏమీ లేకుండా వచ్చే తలనొప్పిని మనం ప్రైమరీ హెడేక్స్ లాగా గుర్తిస్తూ ఉంటాం. ఈ ప్రైమరీ హెడేక్స్ అంటే ఉదాహరణకి మైగ్రేన్ హెడేకు, టెన్షన్ హెడేకు, క్లస్టర్ హెడేకు, కొంతమందికి మిక్స్డ్ హెడేక్స్, అంటే ఇవి రకరకాలుగా 1-2 కలిపి హెడేక్స్ ఉంటూ ఉండొచ్చు అనమాట. ఎవరైనా కూడా ఈ తలనొప్పి బారిన పడినప్పుడు దీని గురించి సెల్ఫ్ మెడికేషన్ కాకుండా సరైన అవగాహన కల్పించుకొని అవసరమైనప్పుడు డాక్టర్ని సంప్రదించి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ముఖ్యంగా గమనించాల్సింది పెయిన్ కిల్లర్స్లో సింపుల్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవాలి. అలాగే ఈ సింపుల్ పెయిన్ కిల్లర్స్ తీసుకున్నప్పుడు కూడా ఎక్కువగా మోతాదుల్లో కూడా వేసుకోకూడదు. ఎందుకంటే ఈ పెయిన్ కిల్లర్స్ మూలాన వీళ్ళకి డిపెండెన్సీ వచ్చి అది మానేసినప్పుడు మళ్ళీ తలనొప్పి తిరగబెట్టవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మోతాదులు వాడుకోవాల్సి వచ్చినప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించాలి. అలాగే ఈ హెడేక్ వచ్చేవాళ్ళు అటాక్స్ ఫ్రీక్వెంట్గా వస్తుంటే కనుక మనం ఈ ప్రివెంటివ్ మెడికేషన్స్ వేసుకోవటం వలన కొంతవరకు ఈ అటాక్స్ని తగ్గించుకోవచ్చు. ఈ మధ్య మధ్యలో వచ్చినప్పుడు సింపుల్ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఈ ప్రివెంటివ్ మెడికేషన్స్ తీసుకుంటే కనుక వీళ్ళకి హెడేక్ బారిన పడే అవకాశం తగ్గుతుంది. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే మందులతోనే కాదు, లైఫ్ స్టైల్ మార్చుకోవటం చాలా ముఖ్య అవసరం. అంటే ఉదాహరణకి రెగ్యులర్గా వేళకు భోంచేయటం, టైంకి తినటం, ఫుడ్ హ్యాబిట్స్ అది మార్చుకోవటం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవటం, అలాగే స్మోకింగ్ లాంటివి ఉంటే మానేయటం, హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం చాలా ముఖ్య అవసరం. హై బీపీ, షుగర్, గుండె జబ్బుల మాదిరిగానే ఇవాళ కిడ్నీ జబ్బులు అనేవి మన దగ్గర చాలా సాధారణంగా కనిపిస్తున్నాయి. ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది 40 ఏళ్ల లోపు వాళ్లే ఉంటున్నారని డాక్టర్లు చెప్తున్నారు. ముఖ్యంగా మన కిడ్నీలకు ఇవాళ సీకేడీ అనేది ఒక పెద్ద గండంగా ఉంటుంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్గా పిలిచే ఈ సమస్యలో మన కిడ్నీల ఆరోగ్యం క్రమంగా దెబ్బతిని చివరికి కిడ్నీల వైఫల్యం సంభవిస్తుంది. ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు, హై బీపీ, షుగర్ వంటి జబ్బులు, మితిమీరిన మందుల వాడకం, ఇవన్నీ మన కిడ్నీల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీకేడీ జబ్బు గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటి? క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే దీర్ఘకాలపు కిడ్నీ వైఫల్యం. మనకి కిడ్నీ ఫెయిల్యూర్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి తాత్కాలిక కిడ్నీ వైఫల్యము, 2 దీర్ఘకాలపు కిడ్నీ వైఫల్యం. ఈ దీర్ఘకాలపు కిడ్నీ వైఫల్యంలో మనకి కిడ్నీలో పనిచేసే అతి ముఖ్యమైన వర్కింగ్ యూనిట్స్, అంటే పనిచేసే స్మాల్ యూనిట్స్ని నెఫ్రాన్స్ అంటారు. వీటిలలో పర్మనెంట్ డ్యామేజ్ కారణం చేత మనకి కిడ్నీ పనితీరు అనేది తగ్గుతుంది. క్రానిక్ కిడ్నీ డిజీజ్ని మనం 5 స్టేజెస్ కింద డివైడ్ చేస్తాం. నార్మల్గా 61% నుంచి 90 ml వరకు జిఎఫ్ఆర్ ఉంటే దాన్ని స్టేజ్ 2 అంటాం అన్నమాట. ఒకవేళ 45 నుంచి 60 వరకు ఉన్నదాన్ని స్టేజ్ 3A అంటాం. 31 నుంచి 45 వరకు స్టేజ్ 3B అంటాం. 15 ml నుంచి 30 ml వరకు స్టేజ్ 4 అంటాం. ఎప్పుడైతే కిడ్నీ ఫంక్షన్ 15 ml కన్నా తగ్గిందంటే 15% కన్నా తగ్గుతుందో అప్పుడు దాన్ని స్టేజ్ 5 క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. కిడ్నీల పనితీరు ఎందుకు దెబ్బతింటుంది? అతి ముఖ్యమైన కారణం డయాబెటీస్ అంటే మధుమేహం మరియు హైపర్ టెన్షన్ అంటే రక్తపోటు. ఇవి
మోర్ దాన్ 60% ఆఫ్ ది పేషెంట్స్, అంటే 60% కాజెస్లో ఇవి చాలా ఎక్కువ కారణం అన్నమాట. ఇవే కాకుండా మనకి మూత్రంలో ఇన్ఫెక్షన్స్ రావటము, కిడ్నీలో రాళ్ళు రావటము, కొన్ని వంశపారంపర్యంగా వచ్చే రోగాలు అంటే ఆటోజోమల్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ కానీ, మూత్రంలో ప్రోటీన్ లాస్ కాజ్ చేసే కొన్ని రోగాలు అంటే అనేక మందులు కానీ లేకపోతే కొన్ని ఇన్ఫెక్షన్స్ కానీ వాటి కారణంగా మూత్రంలో ప్రోటీన్ అనేది పోయి అది క్రమేపీ క్రానిక్ కిడ్నీ డిసీజ్కి దారితీస్తుంది. నొప్పికి సంబంధించిన మాత్రలు కానీ లేకపోతే అనవసరమైన యాంటీబయాటిక్స్ ఇవన్నీ వాడటం కారణం చేత క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది మనకి రోజు రోజుకి మన దేశంలో ముదిరిపోతూ ఉంది. కిడ్నీలు దెబ్బతింటున్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? 90%, 80% పైచర్లు మనకి కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయినప్పుడు కొంతమందికి కాళ్ళల్లో వాపులు రావటము, రక్తపోటు, బీపీ విపరీతంగా పెరగటము, విపరీతమైన నీరసము, రక్తహీనత అంటే హీమోగ్లోబిన్ అనేది తగ్గటము, ప్రొద్దున లెగిసినప్పుడే కళ్ళ చుట్టూ వాపుల కింద కనిపించటము, ఆకలి తగ్గిపోవటము, వాంతులు అవ్వటము, ఆహారం తీసుకోవాలనిపిస్తుంది కానీ అన్నంని చూస్తే వికారంగా ఉండటము, ఇవన్నీ కూడా కిడ్నీ ఫెయిల్యూర్కి సంబంధించిన సిమ్టమ్స్. సీకేడీ వచ్చే ముప్పు ఎవరికి ఎక్కువగా ఉంటుంది? మనకి బీపీ, షుగరు ఉన్న వాళ్ళకి, వయసు జన్యుపరంగా లేదా జెనెటిక్గా ఇంతకుముందు మన వంశపారంపరంగా ఏదైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నాయా వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కసారి కిడ్నీలో స్టోన్ ఫామ్ అయింది అంటే వాళ్ళకి జీవితకాలము మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. నొప్పికి సంబంధించిన మాత్రలు వాడేవాళ్ళు, అనవసరమైన యాంటీబయాటిక్స్ వాడేవాళ్ళు కానీ, మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇలాంటివన్నీ మనకి కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీసే కారణాలు. క్రానిక్ కిడ్నీ డిసీజ్ని ఎలా గుర్తిస్తారు? ఒక సింపుల్ మూత్రం పరీక్ష, దాంట్లో ప్రోటీన్ లీక్ అవుతుందా లేదా ఎర్ర రక్త కణాలు కానీ అలాంటివి అబ్నార్మల్ సెల్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది మనకి కిడ్నీలో జరిగే రోగం గురించి మనకి ఐడియా ఇస్తుంది. అదే కాకుండా ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్, సీరం క్రియాటినిన్ అనే బ్లడ్ టెస్ట్, అదేం చెప్తుంది అంటే కిడ్నీ ఫంక్షన్ ఎంతుంది, తగ్గుతుందా లేదా అనేది మనకి తెలుస్తుంది. అల్ట్రాసౌండ్ అనేది చేసి అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది చేస్తారు. దాంట్లో కిడ్నీ సైజ్ ఎలా ఉంది, సరిగ్గా డ్రైనేజ్ ఉందా, రాళ్ళు ఉన్నాయా లేదా, కిడ్నీ బయాప్సీ అనే టెస్ట్కి ఫీజిబిలిటీ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా మనకి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉంది లేదు అనే విషయాన్ని చెప్తాయి. సీకేడీ జబ్బును మందులతో బాగు చేయొచ్చా? ఒక్కసారి కిడ్నీ ఫంక్షన్ తగ్గిన తర్వాత, క్రానిక్ కిడ్నీ డిసీజ్ సెట్ అయిన తర్వాత ఏదైతే డ్యామేజ్ అయిపోయిందో దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావటం అనేది కుదరదు. కానీ మనం చేయగలిగేది ఏంటి అంటే రోగము అతివేగంగా వెళ్ళేటప్పుడు ఆ రోగం యొక్క స్పీడ్ని తగ్గించుకోగలుగుతాం. ఎలాగా అంటే ఆ రోగానికి కారణం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కారణంగా మనకి కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుందనుకోండి, షుగర్ని బాగా కంట్రోల్లో పెట్టుకుని, బీపీ కంట్రోల్లో పెట్టుకుని, అనవసరమైన ఫర్దర్ ఇన్ఫెక్షన్ లోడ్ కానీ లేకపోతే అనవసరమైన యాంటీబయాటిక్స్ వాడకుండా ఆ కిడ్నీ ప్రాబ్లము యొక్క స్పీడ్ని తగ్గించుకోవాలి. డయాలసిస్కి ఎప్పుడు వెళ్తారు? డయాలసిస్ ఎలా ఉంటుంది? 2 కిడ్నీలు కలిపి 15% కన్నా తగ్గినప్పుడు మనం డయాలసిస్ మొదలు పెట్టడం గురించి మాట్లాడతాం. దాంట్లో ఏం చేస్తామంటే 2 రకాలు, ఒకటి హీమోడయాలసిస్ లేదా రక్తపు డయాలసిస్, 2 మనకి పెరిటోనియల్ డయాలసిస్ లేదా పొట్ట డయాలసిస్. హీమోడయాలసిస్లో ఏం చేస్తామంటే ఒంట్లో ఉన్న చెడు రక్తం ఏదైతే మనకి కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా నార్మల్గా మూత్రం ద్వారా బయటికి వెళ్లాల్సిన మలినం బయటికి పోదో ఆ మలినాన్ని మొత్తము మనం మెషిన్లోనికి పంపించి, రక్తంలో నుంచి మెషిన్కి పంపించి, మెషిన్లో శుద్ధి చేసి ఆ శుద్ధి చేసిన రక్తాన్ని మళ్ళీ ఒంట్లోకి పంపిస్తాం. 2వ రకం డయాలసిస్ మనకి పెరిటోనియల్ డయాలసిస్. ఈ పెరిటోనియల్ డయాలసిస్లో ఏం చేస్తారంటే మనం పొట్టలో పెరిటోనియం అని ఒక స్ట్రక్చర్ ఉంటుంది, అది మనకి డయాలసిస్ చేసి పెడుతుంది. దీంట్లో పొట్టలో ఒక పైప్ అమరుస్తారు. ఆ పైపు ద్వారా మనకి స్పెషల్ ఫ్లూయిడ్ ఉంటుంది, పెరిటోనియల్ ఫ్లూయిడ్ అని చెప్పి. దాన్ని మనం పొట్టలో నింపుకుని కొన్ని గంటలు పొట్టలోనే ఉన్నప్పుడు మన రక్తంలో ఉన్న చెడు పదార్థాలంతా కూడా పొట్టలో నింపిన నీరులోకి దిగుతుంది. ఆ నీరుని మనం కొన్ని గంటల తర్వాత తీసేస్తాం. సో రాత్రి పడుకునే ముందు ఒక 2 లీటర్లు పొట్టలో నింపుకుని పడుకుంటారు. ప్రొద్దున్న లెగిసినప్పుడు ఆ ఫ్లూయిడ్ని డ్రైన్ అవుట్ చేసేస్తారు. ఒక 15 నిమిషాల వ్యవధిలో డ్రైన్ అవుట్ చేస్తారు. మళ్ళీ ఫ్రెష్ ఫ్లూయిడ్ నింపుకుంటారు. అలాగా పొట్టలో నీరు నింపుకోవటము, కొన్ని గంటలు ఉంచి దాని తర్వాత తీయటము, దీన్ని పెరిటోనియల్ డయాలసిస్ అంటారు. కిడ్నీ మార్పిడికి ఎప్పుడు వెళ్ళాలి? ఎవరికైతే కిడ్నీ వైఫల్యం పూర్తి స్థాయిలో అవుతుందో మనకి డయాలసిస్ కాకుండా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే కిడ్నీ మార్పిడి. ఒక రోగగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో, అంటే వాళ్ళ తల్లి, తండ్రి లేదా సిబ్లింగ్స్ అంటే
అన్న తమ్ముడు, అక్కా చెల్లెలు లేదా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, అమ్మమ్మ, తాతయ్యలు, వాళ్ళల్లో లేదా వాళ్ళ పిల్లలు వయసు 18 సంవత్సరాలు పైబడి ఉండి సుమారుగా 60-65 సంవత్సరాల వరకు కూడా కిడ్నీ ఎవరైతే కిడ్నీ డొనేట్ చేస్తున్నారో వాళ్ళని పూర్తిగా క్షుణ్ణంగా పరీక్షించి అన్ని రకాల టెస్టులు చేసుకుని ఇవ్వటానికి వాళ్ళు ఫిట్గా ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి రోగాలు లేవు, తీసుకోవటానికి రెసిపియంట్ అంటే ఎవరైతే రోగగ్రస్తులు ఉన్నారో వాళ్ళు తీసుకోవడానికి ఫిట్ ఉన్నారని చెప్పి మనకి నిర్ధారణ అయిన తర్వాతే మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తాం. రిజెక్షన్ అవ్వకుండా ఉండటానికి మనం ఈ ట్రాన్స్ప్లాంట్ రెసిపియంట్ అనే వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గించే మెడికేషన్స్ ఇస్తాం. మొదటి 3 నెలలు 6 నెలలు డోస్ కొంచెం హై డోస్లో ఉంటాయి, అది వెళ్ళే కొద్దీ డోసు మినిమల్ డోస్కి వచ్చి తీసుకుని వస్తాం. కిడ్నీల ఆరోగ్యం కోసం జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం రెగ్యులర్ టెస్టులు చేసుకుంటూ బీపీ, షుగర్ కంట్రోల్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఎవరికైతే కిడ్నీ రాళ్ళు ఉంటాయో వాళ్ళు తప్పనిసరిగా కనీసం 3-4 లీటర్లు వాటర్ తీసుకుంటూ మనకి రెగ్యులర్ అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేసుకుంటూ కిడ్నీలో స్టోన్స్ మళ్ళీ వస్తున్నాయా, వాటి సైజ్ పెరుగుతుందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ చూసుకోవాలి. అనవసరమైన నొప్పికి సంబంధించిన మాత్రలు, యాంటీబయాటిక్స్ డాక్టర్ పర్యవేక్షణ లేకుండా దయచేసి వాడొద్దు. దయచేసి ఉప్పు ఎంత తగ్గించుకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా అంత తగ్గుతాయి. స్టోన్ ఫార్మేషన్ కూడా ఉప్పు తగ్గిస్తే డెఫినెట్గా తగ్గుతుందన్నమాట. ఇదే కాకుండా ఎవరికైతే యూరిన్లో ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయో వాటిని టైమ్లీ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాణప్రదమైన కిడ్నీలను కాపాడుకోవడం అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఉప్పును మితంగా వాడుకోవాలి. హై బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బుల్ని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. తరచూ క్రియాటినైన్, ఆల్బుమిన్ పరీక్షలను చేయించుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు మన కిడ్నీలను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. ఒక చిన్న చిట్కా మీకోసం. ఒంట్లో వేడి ఎక్కువగా ఉందని అనిపిస్తున్నప్పుడు రాత్రిపూట గ్లాసు నీటిలోకి 2 చెంచాల ధనియాల్ని వేసి నానబెట్టండి. ఈ నీటిని ఉదయాన్నే తాగండి. తరచూ ఇలా తాగుతూ ఉంటే ఒంట్లో వేడి క్రమంగా తగ్గుతుంది.